ఓకే, అయితే ఈరోజు నా ఛానల్లో ఒక స్పెషల్ పర్సన్ ఇంటర్వ్యూ అనమాట. స్పెషల్ పర్సన్ ఏంటి అంటే చాలా మంది తనతో మాట్లాడించు, తన ఇంటర్వ్యూ తీసుకోవచ్చు కదా, అసలు తన గురించి ఏమైనా మనం తెలుసుకోవాలనుకుంటున్నాము అంటూ ఉంటారు. సో తనే మా కో సిస్టర్ రిషిక. సో ఇది వాళ్ళ ఇల్లు. మా రిషికాని మీరు చాలా వీడియోస్లో నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను, తర్వాత ఇన్స్టాగ్రామ్లో నా స్టోరీస్లో చాలాసార్లు చూశారు. బట్ కొంచెం బ్రేక్ వచ్చింది. తను కూడా షీ డెలివర్డ్ బేబీ బాయ్. సో తనకి 3 months అనమాట. అండ్ ఇప్పుడు వాళ్ళ ఇంటి ముందే ఉన్నాను. ఈరోజు అసలు రిషిక గురించి చాలా విషయాలు తెలుసుకుందాము. అండ్ వీఆర్ గోయింగ్ టు షేర్ సో మెనీ థింగ్స్ అబౌట్ అవర్ ప్రెగ్నెన్సీ ఆల్సో. ఓకేనా, రండి. హాయ్ రిషి. హాయ్ అక్క. అది సో తను రిషి, అందరికీ తెలుసు, నూతన పరిచయం కాదు. ఎందుకంటే మేము ఏం గోలా చేసాం మనము, ఐస్ గోలా చేసినప్పుడు తను చాలా ఫేమస్ అయింది అనమాట. యాక్చువల్గా బాగా పాపులర్ అయింది. అంటే ఒక్కొక్క బ్రేక్ వస్తుంది కదా, తనకు అప్పుడు బ్రేక్ వచ్చింది. సో ఆ బ్రేక్ నుంచి అసలు రిషిక అని చాలా మంది తెలుసా, నా మెసేజెస్లో నా కామెంట్స్లో బోల్డ్ మంది అడుగుతూ ఉంటారు. ఎస్, సో చాలా బాగున్నాయి. స్పెషల్గా రెడీ అయ్యావు, నేను వస్తున్నాను. నీకోసమే రెడీ అయ్యాను అక్క. అవును, నువ్వు మీ యాడ్ కోసం రెడీ అవ్వు, నా కోసం రెడీ అవుతావు. సరే, ఈరోజు మన ఆడియన్స్ కోసం, మన ఈ వీడియో చూస్తున్న వాళ్ళ కోసం రెడీ అయింది. ఓకే, అయితే మీ హాల్ నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ. ఎందుకంటే ఈమె ఏంటంటే రకరకాల హడావిడి చేయదండి హాల్లో. సో కొన్ని స్పెషల్ ఐటమ్స్ కొనుక్కొని పెట్టుకుంది. అసలు అవి ఎలా సంపాదించింది అంటే ఫస్ట్ చూసిన తర్వాత, చిన్న హోమ్ టూర్ చూసిన తర్వాత దెన్ విల్ టాక్ అబౌట్ అవర్ ప్రెగ్నెన్సీ అండ్ మెనీ అదర్ థింగ్స్ ఆల్సో. అయితే ఇది చాలా బాగుంటుంది, స్పెషల్గా ఉంటుంది కదా మీ ఇంట్లో. ఇది నేను అమ్మ దగ్గర నుంచి తీసుకున్నాను. బేసికలీ అమ్మ బొమ్మల కొలువు పెడుతుంది. ఆ బొమ్మల కొలువు పెట్టినప్పుడు ఎవ్రీ ఇయర్ ఒక కొత్త ఐటమ్ కొనాలని ఇది లేపాక్షిలో కొన్నాం. బట్ ఇప్పుడు చాలా కాస్ట్లీ ఉంటుంది. అప్పుడు మీరు ఎంత కొన్నారో తెలియదు కానీ అప్పుడు మాకు ఇది మొత్తం కలిపి ఒక 23,000 పడింది. అప్పట్లోనే 23,000 అంటే ఇప్పుడు పెట్టులు ఎగిరిపోతాయి అన్నమాట. బేసికలీ ఈ డిజైనింగ్ అంతా ఆదిత్య సెలెక్షన్, ఇలా చేయించాలని. ఓకే, సో దీనిని నేను ఇలా లైట్తో సెటప్ లైట్తో ఇలా వినాయకుడిని కృష్ణుడిని ఇలా పెట్టి నేను సెటప్ చేశాను. దీన్ని దివాళీ అప్పుడు ఇదంతా లైట్స్ పెట్టి, ఇక్కడ అంతా కార్నర్స్కి అంతా లైట్స్ పెట్టి, క్యాండిల్ లైట్స్ అవి డెకరేట్ చేస్తే చాలా బాగుంటుంది. నైస్. ఈ సెటప్ కూడా చాలా బాగుంది. అంటే వింటేజ్ లుక్లో ఉంది. ఈవెన్ విత్ దిస్ లైటింగ్ ఆల్సో నాకు చాలా ఇష్టం అనమాట. సో ఇలా హాల్ చాలా సింపుల్గా, చాలా అద్భుతంగా ఇల్లు సూపర్గా పెట్టుకుంటుంది. ఓకే, సో ఇది హాల్ అనమాట. అండ్ ఒక్కసారి లైట్గా వాళ్ళ కిచెన్ కూడా చూసేసిన తర్వాత దెన్ మనం కాఫీ తాగుతూ చాలా విషయాలు మాట్లాడుకుందాం. తప్పకుండా. ఓకే, సో ఇది బాగుంది. లైక్ ఎంట్రన్స్ అంటే ఎదురుగా వినాయకుడు ఉండాలంటారు కదా, బాగుంది. ఇది మీ అమ్మ దగ్గర లేపేసావా? ఎస్, తప్పకుండా. అమ్మ దగ్గర నుంచి లేపేయడం ఏంటండి? ఇది జైపూర్ వాళ్ళ దగ్గర తీసుకున్నాము. అసలు అమ్మ దగ్గర ఉన్నప్పుడు దీనికి అసలు ఫ్రేమ్ లేదు, జస్ట్ క్లాత్ ఉండింది. క్లాత్ ని హోల్స్ కొట్టి పెట్టించాము. కానీ నేను తీసుకున్నాక దీనికి ఒక ఫ్రేమ్ చేయించాను. ఇక్కడికి వచ్చాక చేయించాయి. ఇలాంటివన్నీ చాలా ఎక్కువ ఎక్స్ట్రాలు బాగానే ఉంటాయి అన్నమాట. సో ఇది కొత్తగా పెట్టావు? ఇది మొన్న దీపావళికి పెట్టించా. సో మంత్రం కూడా వస్తుంది కాబట్టి హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. సో ఎవ్రీడే దీపాలు నువ్వు పెడతావా లేకపోతే అమ్మ పెడుతుందా? నేనే పెడతాను. ఎవరికి వీలైతే వాళ్ళకి, మిస్ అవ్వకుండా. చాలా బాగుంది యాక్చువల్గా. సో ఇవన్నీ కూడా నువ్వు ఇక్కడ పెండ్ అయిన తర్వాత నువ్వు అమర్చుకున్నవేనా ఇవన్నీ? అవును. కార్తీక మాసంలో జనరల్ లైట్స్ ఇప్పుడు ఆన్ పెడితేనే మనకు కూడా యాక్చువల్లీ. యా, సో వెరీ నైస్, బాగుంది. ఇదంతా కూడా ఇక్కడ దాని స్టోరేజ్ కదా, అవన్నీ కూడా. ఎస్, అసలు చాలా మంది రిషి నన్ను ఫ్రిడ్జ్ టూర్ చేయమని అడుగుతారు. నన్ను ఫ్రిడ్జ్ టూరా? నా ఫ్రిడ్జ్ టూర్ చేయమని అడుగుతున్నారు అందరూ. చేయమంటావా లేదా? వద్దు, అస్సలు వద్దు. వద్దు. మీరు మీ ఫ్రిడ్జ్ పెట్టుకునే తీరు చూస్తే నాకైతే దండమే పెట్టాలనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఎందుకని కూడా మీరు నన్ను అడగాలి కదా. చెప్పు, నువ్వేదో పెట్టుకున్నావు సార్, నీ సంగతి చెప్పు ఫస్ట్. ఏదేదో పెట్టుకున్నావు. నాకు ఇవన్నీ ఇలా పెట్టుకోవడం ఇష్టము. ఏం చేయమంటావు మరి? ఆర్గనైజ్డ్ గా ఇవన్నీ రాసుకుంటాను. నాకు ఇక్కడ చూసారా, ఆర్గనైజ్డ్ గా ఏందమ్మా, కందిపప్పు, గ్రౌండ్ నట్స్ ఏమేమైపోయా మర్చిపోకుండా రాసి పెట్టుకుంటాను. ఓకే, ఇది మాత్రం నేను చెప్పాలండి. తను డెలివరీ టైంలో వచ్చిన వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఎత్తుకున్నప్పుడు ఇన్స్టెంట్ క్యామ్ తో తీసుకున్న ఫొటోస్ అమ్మని, ఇవన్నీ కూడా మెమరీస్ క్రియేట్ చేసుకున్నాను. యా, సో ఇది మంత్స్ వైస్ గా చిట్టోడి ఫోటోస్, సూపర్ ఫోటోస్, ఇలాంటివన్నీ బాగానే చేస్తావు, డెఫినెట్ గా అప్రిషియేట్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇది ఫ్రిడ్జ్ కూడా ఓపెన్ చేయొచ్చా? ఇక్కడ చూడండి, ఇక్కడ మీరున్నారు, బావగారు, మీరు, గురువు గారు, డెలివరీ చేసిన డాక్టర్, అత్తయ్య, తను నా చైల్డ్హుడ్ ఫ్రెండ్. ఇది రిషి వాళ్ళ అమ్మగారు, అమ్మ,
మునమ్మమ్మ, మునమ్మమ్మ అంటే అమ్మమ్మ, మా అమ్మమ్మ, నీ అమ్మమ్మ అని చెప్పు. మేనమామ, మా తమ్ముడు, ఇది అన్న తమ్ములు శ్రేయాంశు సిద్ధన్. ఇది నేను ఫస్ట్ హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు. ఇప్పుడు మన అమ్మాయి ఆర్గనైజ్డ్గా ఎలా పెట్టుకుంటుంది అంటే నీట్గా ఇలా టప్పర్ వేర్లు కొనుక్కొని ఇలా నీట్గా అన్ని పెట్టుకుంటుంది అనమాట. ఇదంతా కూడా ఇట్లా ఇటువైపు అంతా ఏదో సెటప్ చేసుకుంది. అండ్ కొత్తిమీర, కరివేపాకు, వాటిలలో ఈ 4 బాక్సెస్ డెడికేటెడ్ ఓన్లీ కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, పచ్చిమిరపకాయలు. జస్ట్ వాటికి ఆ ప్లేస్ అక్కడే. ఇదంతా పచ్చళ్ళు సెక్షన్. ఫ్రెష్ గా చేసుకున్నవన్నీ పచ్చళ్ళు ఫ్రెష్ గా ఉండేలాగా. ఇవన్నీ ఆఫ్ కోర్స్ వెజిటేబుల్స్ అవి. సో ఇది పూలు, దేవుడు పూలు కాబట్టి కొంచెం పక్కన ఉంటాయి. ఇవన్నీ పొళ్ళు, కొట్టుకున్న పొళ్ళు అన్ని నీట్గా ఇలా గాజు బాటిల్లో చేసి పెట్టుకుంటా. ఓకే. ఇది డైరీ పాల ప్యాకెట్లు అవి అక్కడ ఉంటాయి. ఓకే. సో చాలా బాగా పెట్టుకున్నాం, నిజంగా చాలా చాలా బాగా పెట్టుకుంటుంది. మీరు ఇంటికి వస్తే చాయ్తో చంపుతారు, నేను ఇంటికి వస్తే కాఫీతో చంపుతాను. ఓకే, చంపడం మాత్రం ఖాయం అనమాట. నేను కాఫీ ఫ్యాన్ కాబట్టి కాఫీ. సరే, మేము కాఫీ తాగుతూ మరిన్ని విషయాలు మాట్లాడుకుంటాం. మరి నువ్వు పెడుతుండు ఫస్ట్. మరిన్ని విషయాలు ఏంటి అంటే తనది నార్మల్ డెలివరీ, నాదేమో సి సెక్షన్ అనమాట. సో ఈ 2 టాపిక్స్ లో చాలా ఎక్సైటింగ్ థింగ్స్ చాలా ఉంటాయి తెలుసుకోవడానికి. అండ్ చాలా మంది నన్ను అదే అడిగారు తెలుసా, మీ కో సిస్టర్ది నార్మలా లేకపోతే సి సెక్షన్ అని అడిగారు. ఓకే, సో ఫస్ట్ కాఫీ పెట్టుకుంటాం మ్యాండటరీగా. కాఫీ తాగిన తర్వాత లేదంటే కాఫీ తాగుతూ డిస్కస్ చేస్తాం. ఎస్, ఫిల్టర్ కాఫీ ఇది కూడా ఇప్పుడే ఫ్రెష్ గా దిగిన ఫిల్టర్. ఇది వేడి చేసేసాం అనుకుంటా ఇంతకుముందే. చేతులు వణుకుతున్నాయి ఇంట్రెస్ట్. ఏమీ లేదు. వామ్మో, చాలా స్ట్రాంగ్ గా పెట్టిందమ్మా మీ అమ్మ. కావాలి ఇంకొంచెం పాలు తీసుకొచ్చి యాడ్ చేయాలి. ఓకేనండి, మేము కాఫీ తాగుతూ we will be back. yes. కాఫీ బాగా పెడతావు, నేను టీ బాగా పెడతాను కదా, అందుకే నేను ఎక్కువ టీ లవర్, నువ్వు కాఫీ లవర్. కాఫీలు ఎత్తే నేను కానీ పెళ్లి తర్వాత నా వల్ల టీ కొంచెం బాగానే అలవాటు అయింది. ఏమిటి అర్ధరాత్రి 2ంటికి లేపి టీ తాగమంటే కూడా మరి అలవాటు అవ్వకపోతే ఏమవుతుంది? అవును, 1 గంట 2 గంటలు 3 గంటలకు కూడా పిచ్చిగా టీలు చేసుకొని బటర్ నేనే చేసేదాన్ని. ఆనియన్స్ బటర్ వేసి. మీకు ఇష్టం కదా నా మ్యాగీ? సూపర్. అంటే ఆ ఓల్డెన్ డేస్ ఎప్పుడు కూడా సూపర్ డేస్ అని చెప్పాలి. సరే, అయితే ఇప్పుడు సో షీఈ్ మై కో సిస్టర్. అంటే ఇప్పుడే అంటే తన గురించి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. నాకు అంటే కో సిస్టర్, తెలుగులో చెప్పాలంటే తోటి కోడలు. నీకు పెళ్ళై 7 years అయింది, 6 years అయింది. నాకు పెళ్ళై 7 years అయింది, ఏదో ఒకట్లేండి. సో పెళ్ళి అయితే అయింది, పిల్లలు పుట్టారు, ఇక్కడ ఉన్నాం, కలిసి ఉన్నాం, బాగున్నాం. అయితే ఫస్ట్ నన్ను రిషిక ఎప్పుడు చూసిందంటే, అంటే నేను రిషికాని ఎప్పుడు చూసానంటే, ఒకరోజు దీపావళి పండగ, అదే మేము మా ఇంటికి వెళ్ళాను అనమాట. అంటే అంతకన్నా ముందు మా ఇంటికి వెళ్ళాను, చైతన్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అప్పుడు ఫస్ట్ టైం చూసాను. వాళ్ళ నుంచి ఇట్లా ముద్దు కూర్చోరుంది, ఎవరి పిల్ల అని అర్థం కాలేదు ఫస్ట్ టైం. నిజంగా నాకు అప్పుడు తెలియదు నువ్వెవరు. కానీ నేను మాత్రం మిమ్మల్ని ఏమంటారు, నేను అప్పుడు అక్కడే ఉన్నాను. నేను మాత్రం మిమ్మల్ని మీరు మెట్లెక్కి ఇలా పైకి వస్తుంటే పిస్తా గ్రీన్ కలర్ అనార్కలి బాగా మెట్ల దగ్గర ఏం చేస్తున్నావు మరి? అంటే మెట్ల దగ్గరికి ఎందుకో ఫోన్ మాట్లాడడానికి వచ్చాను అక్కడికి నేను. మీరు మెల్లగా ఇలా పైకి వస్తున్నారు మెట్లు ఎక్కుతూ. చూసి అమ్మో, మీకు నేను ఫస్ట్ నేను మిమ్మల్ని చూసినప్పుడు అయితే నేను ఒకటే అనుకున్నాను, బ్యాడ్ గా చెప్పకే పని, బ్యాడ్ అనుకుంటాను. బ్యాడ్ గా ఏం చెప్పాను నేను, కానీ బట్ మిమ్మల్ని ఫస్ట్ టైం నేను చూసినప్పుడు మాత్రం మీకు చాలా పొగరని అయితే అనుకున్నాను. తర్వాత ఒకటేమనుకున్నానంటే, అమ్మో వీళ్ళు మొత్తం అందరూ టాలెంటెడ్ పీపుల్, ఈ టాలెంటెడ్ పీపుల్ లో నేను ఆడ్ వన్ అవుట్ అయిపోతానేమో అని అనుకున్నాను. అయితే మేము యాక్చువల్గా ఈ వీడియో ఎందుకు చేయాలనుకున్నాము అంటే, ద పర్పస్ ఈజ్ అబౌట్ ప్రెగ్నెన్సీ. సో చాలా మంది ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్లకు, ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్లకు, ఇంకా అబౌట్ టు డెలివర్ వాళ్లకు ఏంటంటే, మేము మా ఎక్స్పీరియన్స్ బట్టి కొన్ని టిప్స్, కొన్ని మాటలు మాట్లాడతాము. సో అది మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాం మేము. ఎందుకు అంటే, వీ హ్యావ్ 2 categories హియర్. తనకి నార్మల్ డెలివరీ అయింది, నాకు సి సెక్షన్ అయింది. సో అందుకేంటంటే తన ఎక్స్పీరియన్స్ తను షేర్ చేసుకుంటుంది, నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకుంటా. సో ఫస్ట్ ఎప్పుడు కూడా న్యాచురలే కాబట్టి లెట్స్ టాక్ అబౌట్ ద నార్మల్ ప్రెగ్నెన్సీ. అండ్ నువ్వు రిషి, మరి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు ఫస్ట్ ఒకటి అంటే అప్పుడప్పుడు మనకి సెట్ కాదు కదా, అప్పుడప్పుడు మనకి పాజిటివ్ రాదు, నెగిటివ్ వస్తుంది, అప్పుడు చాలా డిప్రెస్ అయిపోతాం కదా మనం ఫస్ట్. డెఫినెట్లీ నాకు కూడా అది జరిగింది. 2020 జాన్లో నేను ఫస్ట్ కన్సీవ్ అయ్యాను. 5 weeks బేబీ, అంటే 5 weeks ఇట్ వాజ్ స్మాల్ ఇది, అండ్ అది మిస్క్యారేజ్ అయింది నాకు. తర్వాత అంటే కొన్ని రోజులు కొంచెం డిసప్పాయింట్మెంట్లో ఉన్నాను, ఎందుకంటే దట్ వాజ్ ఫస్ట్ వన్. కొంచెం
బాగుండేది కదా, అంత క్యారీ ఫార్వర్డ్ అయి ఉంటే అన్నట్టు అనుకున్నాము. క్యారీ ఫార్వర్డ్ అయి ఉంటే బాగుండేది అనుకున్నాము. బట్ ఇంకా అది అవ్వలేదు. కొంచెం డిప్రెషన్లో ఉన్నాను. బట్ తర్వాత ఇంకా గో విత్ ద ఫ్లో, లైఫ్ హ్యాస్ టు గో ఆన్, ఏం జరిగినా. తర్వాత నేను 2020 నవంబర్లో అక్టోబర్లో అలా కన్సీవ్ అవ్వడం జరిగింది. సో మొన్నే జూలైలో బేబీ బాయ్ పుట్టాడు. సో ఇట్ వాజ్ నార్మల్ డెలివరీ. సో దీనికి మీరు తీసుకోవాల్సింది ఏంటి అంటే మిస్క్యారేజ్. ఎస్, నాకు కూడా మిస్క్యారేజ్ అయింది. బట్ మిస్క్యారేజ్ అయిన వెంటనే నేను ఏమనుకున్నట్టు అమ్మకి నాకు ఎప్పటికీ కన్సీవ్ కానేమో అని నేను కూడా ఒక 1-2 months ఒక డిప్రెషన్ స్టేట్ లాగా, డిప్రెషన్ అని కాదు, చాలా అసలు ఫుల్ ఫీల్ అయిపోయాను అనమాట. తెలియదు కదా. బట్ ఆ తర్వాత డెఫినెట్గా మళ్ళీ కన్సీవ్ అవుతాము. ఒకటి మనకి పాజిటివ్ వచ్చి ప్రెగ్నెన్సీలో ఇట్లా 2 lines వచ్చి అది మనం ప్రెగ్నెంట్ అయ్యాము అంటేనే వీఆర్ ఎలిజిబుల్ టు గెట్ ప్రెగ్నెంట్. సో అదే మనకి ఫస్ట్ సైన్ అనమాట. ఆ తర్వాత సరిగ్గా ఎంబ్రియోస్, క్రోమోజోమ్స్ సరిగ్గా మ్యాచింగ్ సరిగ్గా లేక ఏమైనా మనకు అటు ఇటు అవ్వచ్చు, కానీ ప్రెగ్నెంట్ అవ్వను అని మాత్రం అస్సలు అనుకోవద్దండి. డెఫినెట్గా కీప్ ఆన్ ట్రయింగ్. నేను అసలు గ్యాప్ తీసుకోలేదు తెలుసా. చాలా మంది 1 year గ్యాప్ తీసుకోండి, 6 months అంటారు కదా. నేను ఏం గ్యాప్ తీసుకోలేదు. అది అఫ్ కోర్స్ మీ డాక్టర్ ని కన్సల్ట్ చేయొచ్చు మీరు. సో డోంట్, అంటే మిస్క్యారేజ్ అనేది ఒక పెద్ద ఇదిగా మీరు అసలు ట్రీట్ చేయొద్దు. యా, ఓకే. దెన్ అది తర్వాత నా విషయంలో ఏం జరిగిందంటే, నేను యాక్చువల్లీ ఎవరైనా షాక్ అవుతారు. యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ అంటే ఎవరైనా ఒకటే డాక్టర్ దగ్గర కంప్లీట్గా అంటే వెళ్తూ ఉంటారు. నేను ఫస్ట్ యాక్చువల్లీ స్టార్టింగ్ లో జయంతి రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను. జేజీ హాస్పిటల్ డాక్టర్ జయంతి రెడ్డి గారు, చాలా మందికి తెలిసే ఉండొచ్చు. అవును, ఆవిడ మన మహానటి మూవీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ గారు ఉన్నారు కదా, ఆయన మదర్ ఆవిడ. అండ్ ఆవిడ కూడా హ్యాపీ డేస్ సినిమాలో వరుణ్ సందేశ్ మదర్ పాత్ర కూడా చేశారు. సో ఆవిడ దగ్గరికి వెళ్ళాను. అదే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసి, అదే ఫస్ట్ మిస్క్యారేజ్ అవ్వక ముందు నుంచి ఆవిడ దగ్గర స్టార్ట్ చేశాను. అంటే 2019 నుంచి స్టార్ట్ చేశాను ఆవిడ దగ్గర. తర్వాత మళ్ళీ అసలు ఇదేంటి వర్కౌట్ అవ్వట్లేదు. మిస్క్యారేజ్ అయ్యాక ఇంకా డిప్రెషన్ అది ఉండి మధ్యలో మళ్ళీ బ్రేక్ తీసుకోవడం జరిగింది, ఆగిపోయింది. మళ్ళీ లెటర్స్ గో ట్రై. అంటే ఇప్పుడు డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ప్రాబ్లమ్స్ అవి ఇవి చాలా మందికి ఉంటాయి. సో తనకు యాక్చువల్లీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ప్రాబ్లమ్ చాలా ఉండింది. అసలు ఒక 2-3 months వరకు పీరియడ్స్ వచ్చేవి కాదు. సో ఫ్రాంక్లీ స్పీకింగ్, వై వీఆర్ టాకింగ్ అబౌట్ ఆల్ దీస్ అంటే చాలా మంది మనకి లేడీస్ చూస్తూ ఉంటారు. సో దే ఆల్సో హ్యావ్ దిస్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ప్రాబ్లమ్. సో అయినా కూడా యూ కెన్ కన్సీవ్ హ్యాపీగా, హెల్దీగా, నార్మల్ కన్సీవ్ చేయొచ్చు అని చెప్తున్నాను. సో అది న్యాచురల్గా నేను నవంబర్లో, అంటే ఇట్ వాజ్, అంటే మేము ఇంకా అనుకోలేదు అంటే నేను కన్సీవ్ అయిపోతానని. నవంబర్లో కన్సీవ్ అవ్వడం జరిగింది, లాస్ట్ నవంబర్లో. సో అలాగా నేను ఫస్ట్ ఏం చేశానంటే స్వప్న హాస్పిటల్ సోమాజిగూడ ఫస్ట్ అక్కడికి వెళ్ళాను. అన్ఫార్చునేట్లీ మై ప్రెగ్నెన్సీ వాజ్ నాట్, అంటే ఇట్ వాజ్ నాట్ ఏమంటారు కేక్ వాక్ లాగా అవ్వలేదు. ఇట్ వాజ్ కొంచెం ఇబ్బందులు ఫేస్ చేశాను. నాకు జెస్టేషన్ డయాబెటీస్ వచ్చింది. సో ఆ ఇబ్బంది ఏంటంటే జెస్టేషన్ డయాబెటీస్ వచ్చింది తనకి. వచ్చినప్పుడు చాలా టెన్షన్ ఫీల్ అయింది. యాక్చువల్లీ చాలా టెన్షన్ పడ్డానంటే ఏంటి అసలు బేసికలీ ప్రెగ్నెన్సీ అంటే చాలా క్రేవింగ్స్, చాలా తినాలని చాలా ఉంటాయి, ఎవరికైనా చాలా ఉంటాయి. నాకేమైందంటే ఆల్మోస్ట్ ఫస్ట్ అన్ని టెస్ట్లు చేసినప్పుడు వాళ్ళు షుగర్ టెస్ట్ కూడా చేసేటప్పటికి అది 120 లోపల చూపించాల్సిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో 125 చూపించింది. సో ఇన్ ఫస్ట్ మంత్ ఆఫ్ మై ప్రెగ్నెన్సీ ఓన్లీ ఐ హ్యావ్ బీన్ డిడక్టెడ్ విత్ జెస్టేషనల్ డయాబెటీస్. సో దానివల్ల కంప్లీట్గా అసలు నేను ఏమీ తినలేదు. ప్రెగ్నెన్సీ మొత్తం ఏమైనా క్రేవింగ్స్ ఉన్నా అసలు ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు అసలు ఏం కోరికలు తీరలేదు. ప్రతిదీ మెజర్ చేసుకొని ఇంత తింటే ఇంత వాకింగ్ చేయాలి, అవి ఇవి చాలా మైండ్ స్ట్రెస్ఫుల్గా అయిపోయింది. బట్ ఇంక నేను ఏం చేశానంటే ఇంక 8th month 7th month వచ్చేటప్పటికి ఇంక ఏమైపోయినా బేబీ గ్రోత్ చూసుకుంటూ వచ్చాను. ప్రతి స్కాన్లోనూ బేబీ బాగానే ఉంది, అంతా బాగుంది. ఏ వీక్ అంటే ఏ మంత్కి ఆ మంత్ గ్రోత్ అది బాగానే ఉండింది. సో ఐ డెంట్ వాంటెడ్ టు, ఎందుకు మిస్ అవ్వాలి, మనము తిని చూద్దామని ఒక ట్రయల్ చేశాను. ఓకే ఫైన్, తిన్నాను. అంటే ఐ డి నాట్ థింక్ టూ మచ్ ఆఫ్ నెగిటివ్, ఏది జరిగినా మన మంచిగా అనుకొని తినుకుంటూ వెళ్ళిపోయాను. లక్కీగా ఏంటంటే తనకి టాబ్లెట్స్ ఇచ్చారు ఆఫ్ కోర్స్ రాత్రి. ఆ టాబ్లెట్స్ వల్ల తనకి సెట్ అయింది, ఎక్కువ పెరగలేదు. బట్ కొంతమంది ఇన్సులిన్ స్టేజ్ కూడా ఇంకా ఇబ్బందిగా ఉంటుంది. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, సో 9th month దాకా వచ్చేసి అసలు 9th month కి అయితే కంప్లీట్లీ డయాబెటీస్ అనేది వెళ్ళిపోయింది. ఓకే, అసలు లేదు, చెక్ చేస్తే అసలు కంప్లీట్లీ లేదు. డాక్టర్ కూడా అదే పోస్ట్ ప్రెగ్నెన్సీ కదా, పోస్ట్ ప్రెగ్నెన్సీ ప్రీ ప్రెగ్నెన్సీ కూడా కంప్లీట్లీ వెళ్ళిపోయింది, డయాబెటీస్ ఇస్ గాన్. సో దెన్ ఐ స్టార్టెడ్ ఈటింగ్ అండ్ ఆల్. అదే తర్వాత అదే స్వప్న హాస్పిటల్ కి వెళ్ళడం జరిగింది. ఫస్ట్ లో అక్కడే జరిగింది ఆ డయాబెటీస్ అనేది. తర్వాత మళ్ళీ ఫెర్నాండెస్కి వచ్చాను. ఫెర్నాండెస్కి వస్తే నన్ను రెగ్యులర్గా చెకప్ చేసే డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ డెలివరీకి రారు అనేది తెలుసుకున్నాను నేను.
అయ్యో ఇంకా నాకున్న డయాబెటీస్కి ఆవిడే రాకపోతే ఏమన్నా మళ్ళీ ఇబ్బందులు ఫేస్ చేసి ఆ టైంకి స్ట్రెస్ ఎక్కువైపోయి బీపీ అది షూటప్ అవుతుందేమో అని ఇంకా ఫైనలీ మళ్ళీ జయంతి రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను. ఆవిడ వల్లే, నిజంగా చెప్పాలంటే ఆవిడ వల్లే నాకు నార్మల్ డెలివరీ జరిగింది. యాక్చువల్గా నీకు పెయిన్ స్టార్ట్ అయ్యాయి కదా, సో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఈవెన్ తనేమనుకుందంటే ఇంకా నా వల్ల కాదు, చాలా అంటే జస్ట్ 3 సెంటీమీటర్స్ అంత డైలేట్ అయింది, అప్పటికే తను తీసుకోలేకపోయింది. ఇంకా సరే ఇంకా సి సెక్షన్కి వెళ్ళిపోదాంలే అని అందరూ కూడా, చుట్టుపక్కల వాళ్ళు కూడా వద్దులే చాలా ఇబ్బంది పడుతున్నావు కదా అది ఇది అన్నారు. సో ఆఫ్టర్ దాట్ వాట్ హ్యాపెండ్? అసలు యాక్చువల్లీ నాకు మీ బీయింగ్ డయాబెటిక్ పేషెంట్ నాకు ఏం చేశారంటే పెయిన్స్ ఇండ్యూస్ చేశారు. పెయిన్స్ ముందు 28th జూలై నైట్ పెయిన్స్ ఇండ్యూస్ చేస్తే నాకు నెక్స్ట్ డే మార్నింగ్ 29th జూలై మెల్లగా బ్రేక్ఫాస్ట్ తర్వాత పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి. At 1:30 in the afternoon, I was 1 centimeter dilated. At 5:20 in the evening, I was just 2 centimeters dilated. ఇంకా అసలు అవ్వలేదు. తర్వాత చాలా ఎక్సర్సైజెస్ చెప్పారు, అసలు నేనైతే వాళ్ళకి అస్సలు సపోర్ట్ చేయలేదు ఏ ఎక్సర్సైజ్కి కూడా, ఎందుకంటే నేను ఆ పెయిన్స్ తట్టుకోలేకపోయాను. 3:30కి అయితే ప్లీజ్ నేను నా వల్ల అవ్వట్లేదు, నాకు సిజేరియన్ చేసేసేయండి అని కూడా నేను లిటరలీ ఆ డాక్టర్ని అడగడం జరిగింది. అసలు ఆదిత్య కూడా వెళ్ళి ఆ డాక్టర్ని రిక్వెస్ట్ చేశారు, అస్సలు ఒప్పుకోలేదు. ఆవిడ అంతా బాగుంది, బేబీ హార్ట్ బీట్ బాగుంది, నా హార్ట్ బీట్ బాగుంది, బీపీ లెవెల్స్ అన్నీ బాగున్నాయి, ఎందుకు వై ఈజ్ షీ నాట్ డూయింగ్ ఇట్ అని అసలు ఆవిడకి చాలా కోపం వచ్చింది నా మీద. ఇంకా మెల్లగా 5:20 అయ్యాక నాకు ఏం చేశారంటే దే జస్ట్ ఇంజెక్షన్ ఏదో ఇచ్చారు. మెల్లగా ఇంకా పెయిన్స్ ఓవర్గా అయిపోయి 4 సెంటీమీటర్స్ డైలేట్ అయిపోయింది. ఇంకా లేబర్ రూమ్లోకి తీసుకెళ్ళిపోయారు. లిటరల్గా ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే మేము సిజేరియన్కి సంతకాలు కూడా పెట్టేయడం జరిగింది. ఇంకా లోపలికి వెళ్ళాక ఐ వాజ్ 6 సెంటీమీటర్స్ డైలేటెడ్. తర్వాత వాటర్ బ్రేక్ అయిపోయింది. బై 6:45 ద బేబీ వాజ్ అవుట్. సూపర్. అంటే 4 నుంచి 10 వరకు నాకు చాలా ఈజీ ప్రోగ్రెస్ అయిపోయింది. ఇంకా వెంటనే డెలివరీ కూడా ఈజీగా అయిపోయింది. సూపర్. సో బేబీ బాయ్ అని వెంటనే ఫస్ట్ ఎక్స్పెక్టెడ్ ఏ గర్ల్ తనకి ఇష్టము. ఆఫ్ కోర్స్ పుట్టిన తర్వాత ఎవరైనా ఒకటే, బట్ ఒక చిన్న ఆశ ఉండేది గర్ల్ అని. బట్ ఎస్, సో అలా నార్మల్ డెలివరీ ద్వారా చక్కగా తను కన్సీవ్ చేసింది. అలా తను బేబీ బాయ్ని డెలివర్ చేసింది అనమాట. సో నార్మల్ డెలివరీలో ఏంటంటే డయాబెటీస్ ఉన్నా ఏది ఉన్నా డాక్టర్ చేతిలో ఉంటుంది ఫస్ట్. అండ్ మనం ఏంటంటే మనకు ఫస్ట్ మనం ఆ పెయిన్స్ తీసుకోగలము అనే ఒక ధైర్యం మనలో ఉండాలి. సో షీ హ్యాస్ దట్ గట్స్. ఉంది. నాకు అంత గట్స్ లేవు ఫ్రాంక్లీ స్పీకింగ్. నేను చూడడానికి అట్లా ఉంటాను, బట్ నాకు అంత గట్స్ లేవు. నాకు ఇంజెక్షన్ అన్నా టాబ్లెట్ అన్నా కూడా భయమే అనమాట. చిన్న టాబ్లెట్ అయితే పర్వాలేదు, కొంచెం సైజ్ పెద్దగా ఉన్నా కూడా నాకు కొంచెం టెన్షన్ వచ్చేస్తుంటుంది. సో నాకు మెడికేషను, నాకు హాస్పిటల్స్ అట్మాస్ఫియర్ ఇవన్నీ నాకు చాలా భయం. అయితే ఇప్పుడు నాది సి సెక్షన్ కదా రిషి, నేను కూడా చాలా అనుకున్నా, చాలా వాకింగ్ చేసేదాన్ని. ఇంకా తన డయాబెటీస్ ఉండి కూడా ఎక్కువ వాక్ చేసేది కాదు. కంపారిటివ్లీ నేను చాలా వాక్ చేసేదాన్ని, 1 hour కంపల్సరీ చేసేదాన్ని. నేను 15 to 18 kilos పెరిగాను నా ప్రెగ్నెన్సీలో కూడా. అండ్ ఏదైనా కూడా మొత్తానికి నార్మల్ అవుతుందిలే, కంపల్సరీ ఎంత ఫుల్ వాకింగ్ చేస్తాం, ఫుల్ యాక్టివ్గా ఉన్నాం అనుకున్నా. సో అడ్మిట్ అయ్యాను, నాకు డైలేషన్ అవ్వలేదు. బట్ ఐ డోంట్ నో ద రీజన్స్ అనేది మనకు తెలియదు. డెఫినెట్లీ నీకు ఎందుకు అయిందో అనే రీజన్ తెలియదు, నాకు ఎందుకు కాలేదు అనే రీజన్ కూడా నాకు తెలియదు. సో డైలేషన్ అవ్వలేదు అని మాత్రం తెలుసు. సో 3 తర్వాత నేను ఎపిడ్యూరల్ తీసుకున్నాను. యాక్చువల్లీ ఎపిడ్యూరల్ తీసుకొని మళ్ళీ ఎక్కువైపోతే ఎక్కడ భరించలేను అన్న టెన్షన్తో ముందే ఎపిడ్యూరల్ తీసేసుకున్నాను ముందు జాగ్రత్తగా. సో 3 వరకు అయింది. తన ఎపిడ్యూరల్ కూడా తీసుకోలేదు యాక్చువల్లీ. సో వితౌట్ ఎపిడ్యూరల్ నార్మల్ డెలివరీ చేసుకుంది. సూపర్. సో ఎపిడ్యూరల్ చేసుకుని నార్మల్ చేసుకుందాం అనుకున్నాను, బట్ నాకు డైలేషన్ అవ్వలేదు. మళ్ళీ ఎందుకులే టెన్షన్ ఎందుకు, వాటర్ బ్రేక్ అయిపోయింది కదా ఇవన్నీ. అండ్ డిపెండ్స్ అపాన్ ద డాక్టర్ ఆల్సో చెప్పాలంటే. అండ్ పోస్ట్ డెలివరీ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి కదా. సో ఫస్ట్ 3 months అట్లీస్ట్ పక్కాగా ఫుడ్ కానీ తర్వాత మెడిసిన్స్ అవన్నీ బాగా తీసుకోవాలి. సో నువ్వు ఇంటి చిట్కాలు, హోమ్ రెమెడీస్ ఏమేమి పాటించావు? సో 3 months అయిపోయింది కాబట్టి కొంచెం పాస్ట్ పాటించావని అడుగుతున్నాను. ఐ డోంట్ నో ఇప్పుడు నువ్వు పాటిస్తున్నావో లేదో 4th month వాడికి. ఇప్పుడు నేను యాక్చువల్లీ అమ్మమ్మ వచ్చి ఉంది నా దగ్గర. అమ్మమ్మ ఏవో అప్పటి కాలంలో వాడిన కటికారం ఏవో పెట్టింది నాకు. కంప్లీట్లీ వెల్లుల్లి, తర్వాత మస్ట్ అండ్ షుడ్ గా స్కార్ఫ్ కట్టుకొని, చెవులకు గాలి కాకుండా దూదులు పెట్టుకొని, స్కార్ఫ్ కట్టుకొని, సాక్స్ వేసుకొని, అంటే చాలా ప్రొటెక్టివ్ గా ఉండాలి. జూలై డెలివరీ కాబట్టి కొంచెం చల్లగా వర్షాకాలం కదా, ట్రాన్సిషన్ వెదర్ కదా అది. ప్లస్ మసాలాలు, పచ్చళ్ళు. నేను పచ్చళ్ళు ఎక్కువ తింటాను. చాలా కష్టపడింది నన్ను అన్ని రోజులు 3 months కూడా పచ్చళ్ళు తినకుండా మేనేజ్ చేయడానికి చాలా కష్టపడింది. మెల్లమెల్లగా షీ స్టార్టెడ్ ఇంట్రడ్యూసింగ్. 1 month అయిపోయింది కదా, ఇప్పుడు ఇంక ఇది తిని చూడు ఎలా ఉందో తెలుసుకుందాము. మెల్లమెల్లగా అలా అన్ని పడడంతో నాకు ఐఎమ్ ఆల్ ఫైన్.
సో 3 months అంటే ఫస్ట్ 6 months పాటిస్తే బెటర్, అట్లీస్ట్ ఫర్ 3 to 4 months అయినా పాటిస్తే బెటర్ అండి. ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్పేవి కొన్ని వినాలి, కొన్ని డెఫినెట్గా మనకు అప్లై అవుతాయి. అండ్ పథ్యం అంటారు కదా, సో దట్ షుడ్ బి టేకెన్ కేర్. సో నేను కూడా అట్లాగే వెల్లుల్లి అండ్ అంటే మంచి కాల్షియం సప్లిమెంట్స్ అవన్నీ కూడా తీసుకున్నాను. అండ్ బాదం తినేదాన్ని. రిషి నువ్వు కూడా సోప్డ్ బాదం తిను. సోప్డ్ బాదం నువ్వు తింటున్నావో లేదో నాకు తెలీదు. బాదాము వాల్నట్స్ కంపల్సరీ. నేను నా ప్రెగ్నెన్సీ మొదలైనప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా యాక్చువల్గా ఏదో కొంత ఎనర్జెటిక్గా ఏదో అన్ని మల్టీ టాస్కింగ్ చేస్తూ ముందుకెళ్ళిపోతున్నాము అంటే బికాస్ ఆఫ్ నట్స్ అని చెప్తా నేను. నట్స్ ఒకటి, తర్వాత నేను ఇంకా అఫ్ కోర్స్ ఫ్రూట్స్ అవి ఇంకా బాగా తినాలి. మనం అసలు యాక్చువల్గా తినము. కానీ మనము అంటే బిఫోర్ ప్రెగ్నెన్సీ అంటే మీరు కన్సీవ్ అవ్వకముందు, నేను కన్సీవ్ అవ్వకముందు కూడా మన ఇద్దరం చాలా ఎనర్జెటిక్గా అసలు ఏ పనైనా సరే ఏమిటి ఇంతేనా అన్నట్టుగా ఉండేవాళ్ళం. బట్ నేను మీ ప్రెగ్నెన్సీ అయ్యాక మిమ్మల్ని చూసాను, మీరు చాలా చెప్పారు నాకు. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ శ్రేయాంశగడికి ఈజ్ ఆల్మోస్ట్ 4 కదా ఇప్పుడు. చాలా చెప్పారు, రిషి బాడీ చాలా వీక్ అయిపోతుంది రిషి, మనము ఏమంటారు మన బాడీలో ఉన్నవన్నీ బేబీకి వెళ్ళిపోతాయి కాబట్టి చాలా వీక్. నేను ఏమిటో అనుకునేదాన్ని, ఏంటి ఇంత తిన్నా కూడా ఇలా అయిపోతుంది. కానీ రైట్ నో కొంచెం డెఫినెట్లీ బాడీలో చేంజెస్ ఉంటాయి. బ్యాక్ పెయిన్ వస్తుంది, మనం ఎక్కువసేపు కూర్చొని ఫీడ్ ఇవ్వాలి, ఏమంటారు వీపు నొప్పి వస్తుంది, చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో నేను అనుకున్నా, ఓహో అక్క చెప్పినవి ఇవన్నీ కరెక్టే. అంటే ఎక్స్పీరియన్స్ అవుతుంటే తెలుస్తూ ఉంటుంది ఎవరికైనా. ఇట్ వాస్ వెరీ ఈజీ, ఏం కాదు అని అనడం కానీ, బట్ వెన్ యూ ఎక్స్పీరియన్స్ ఇట్ యూ విల్ గెట్ టు నో వాట్ ఇస్ ఎగ్జాక్ట్. కొంతమందికి ఏంటంటే ప్రెగ్నెన్సీలో పెరిగిన వెయిట్ తగ్గించుకోవడం చాలా కష్టం. నాకు ఎంతమంది మెసేజెస్ పెడుతూ ఉంటారంటే, మీరు ఇలా సన్నబడ్డారు, నాకు ప్రెగ్నెన్సీ వెయిట్ ఇంకా పోలేదు, నేను చాలా లావుకున్నాను అని అంటూ ఉంటారు. ఒకటంటే ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకోండి. కొందరు బాడీ చాలా స్టబ్బర్న్ గా ఉంటాయి, అంటే తొందరగా కరగదు. ఒంట్లో ఉన్న కొవ్వు దట్ ఫ్యాట్ అనేది తొందరగా కరగదు. కొందరికి ఈజీగా కరుగుతుంది. అది మనం ఏ కేటగిరీలో ఉన్నామో, మన దేవుడు ఏ కేటగిరీ ఇచ్చారనేది మన అదృష్టం బట్టి ఉంటుంది. నేను కొంచెం తొందరగా కరుగుతాను యాక్చువల్గా. కొంచెం వర్కౌట్ తింటే పెరిగిపోతా ఫుల్గా, తినకపోతే అంటే కొంచెం వర్కౌట్ చేసి, కొంచెం వర్కౌట్ అంటే కొంచెం యాక్టివిటీస్, కొంచెం బాగా పని చేసి పిల్లలతో ఉంగి లేచి రన్నింగ్ వాకింగ్. మా శ్రేయాష్ పెద్దగా అయిన తర్వాత నేను సన్నబడ్డాను యాక్చువల్గా. అండ్ కొంచెం ఫుడ్లో లైట్ మార్పులు, జంక్ మెయిన్గా మానేసాను. జంక్ మానేయడం వల్ల కూడా చాలా నాకు చేంజెస్ వచ్చాయి. స్వీట్స్ మానేయడం వల్ల మంచి ఫుడ్, తోటకూర అన్ని బాగా తిన్నా. వెల్లుల్లి, తోటకూర, గుడ్ ఫుడ్ అనేదానికి నేనే అంత మంచి ఫుడ్ తిన్నా. అసలు ఇంకా మీరు చెప్పాలి, పెళ్ళైనప్పుడు చూసారు, ప్రెగ్నెన్సీలో చూసారు, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నారు. నన్ను పెళ్ళైనప్పుడు ఎలా ఉండేదాన్ని, ఇప్పుడు పెళ్ళైనప్పుడు సన్నగా ఉండేదండి కట్టెలాగా. నా సంగీతిలో డాన్స్ చేస్తే ఇంత సన్నగా ఉందేంటి అమ్మాయి, ఏమో తింటుందా, గాలి వస్తే కొంచెం ఫ్యాన్ పెడతారు కదా మామూలుగా పెళ్లిళ్ళలో, ఎగిరిపోతుందేమో అనిపించినట్టు ఉండేది. సో ఆ తర్వాత కాస్త కొంచెం తిని కాస్త బెటర్. మీరేగా పోసి నెయ్యి పోసి పెట్టేవారు. తినాలి, నెయ్యితో మంచిగా తినాలి. సో దట్ ఈస్ హౌ తన నార్మల్ డెలివరీ అలా అయింది, నా సీ సెక్షన్ అలా అయింది. ఏదైనా కూడా మనం హెల్దీగా ఉండాలి, పిల్లలు హెల్దీగా ఉండాలి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. సో డిప్రెస్ అవ్వద్దు, అరే నాకు సీ సెక్షన్ అయిందని అస్సలు డిప్రెస్ అవ్వద్దు. ఏం కాలేదు, నా లాంటి వాడు బోల్డ్ మంది ఉన్నారు బయట తిరుగుకుంటూ బాగా ఎంజాయ్ చేసుకుంటూ. రిషి ఇప్పుడు మామూలుగా నేను ఎమోషనల్గా పోస్ట్ ప్రెగ్నెన్సీ కొంచెం వీక్ అయ్యా. అంటే ఏదైనా కొంచెం వాడికి ఏదైనా జ్వరం రాగానే బాగా ఫీల్ అయ్యే, బాగా టెన్షన్ తీసుకునేదాన్ని. అఫ్కోర్స్ ఇప్పుడు చాలా వరకు తగ్గింది అనుకో. అలా ఎమోషనల్గా నువ్వు ఎలా చేంజ్ అయ్యావు? ఎమోషనల్గా నేను ఎలా చేంజ్ అయ్యానంటే, ఫస్ట్ థింగ్ నాకు ఏం జరిగింది అంటే, నా డెలివరీ టైంలో నాకు చాలా బ్లడ్ లాస్ అయిపోయింది. సో నాకు లిటరలీ బ్లడ్ ఎక్కించారు. 6 అయిందండి, మామూలు 12.5 to 13 ఉండాలి కదా. మొత్తం హిమోగ్లోబిన్ అంతా పడిపోయింది. 6 వచ్చేసింది హిమోగ్లోబిన్. నాకు బ్లడ్ ఎక్కించారు. ఇక్కడ ఏమైందంటే, నేను ఐ కుడ్ నాట్ ఫీడ్ మై బేబీ. కరెక్ట్, ఐ కుడ్ నాట్ ఫీడ్ మై బేబీ. సబ్జెక్ట్ బాబు, అసలు ఫీడింగ్ అనేది నిజంగా డిప్రెషన్. వాడికి ఏంటంటే వాడు తాగగలిగేవాడు, బట్ నా దగ్గర అంటే బ్లడ్ లేకపోవడం వల్ల ఐ కుడ్ నాట్ ఫీడ్ మై బేబీ అట్ ఆల్. తర్వాత నాకు ఈ ఐరన్ ఎక్కిచ్చేవారు. ఈ చేతికి ఒక సిలైన్, ఈ చేతికి ఒక సిలైన్ ఉండేది. వాడి నా చేతిలో కూడా నాకు ఎత్తుకోవడానికి దాదాపుగా నేను వాడి చేతిలోకి తీసుకునేది లిటరల్గా చెప్పాలంటే నేను ఇంటికి వచ్చాకే. అన్నిటికీ తొందరగా డిప్రెస్ అయిపోను, ఎందుకంటే డిప్రెషన్లోనే ఉంటే ఇంకా వాట్ ఈస్ ద యూజ్ అన్న ఫీలింగ్లో ఉంటాను నేను. ఎక్కువ శాతం అలాగే ఉంటాను. సో డిప్రెస్ అయిపోయి, ఓకే లెట్ సీ ఏమవుతుందో చూద్దాం. నా బాడీ ఇలా ఫస్ట్ కదా బేబీ అనేది ఫస్ట్ మన చేతిలోకి వచ్చినప్పుడు, అందుకని ఐ టుక్ సమ్ టైం. తర్వాత బేబీకి హాయిగా ఫీడ్ ఇస్తాను, ఇప్పుడు హాయిగా ఉంటాను, వాడితో ఆడుకుంటాను, అంతా బాగుంది. చాలా మందికి ముఖ్యంగా ఎవ్రీబడి మీ అందరూ చూసుకుంటే, ఈ పిల్లలు పుట్టిన తర్వాత మనకి హాఫ్ మైండ్ ఏదైతే ఉందో అది మొత్తం వాళ్ళ మీద ఉంటుంది. సో వాళ్ళ మీద ఉన్నప్పుడు ఏంటంటే ఫోకస్ అనేది కొంచెమే మన బుర్ర పనిచేస్తుంది.
అందుకు మనకు కొంచెం స్ట్రెస్ ఎక్కువైపోతుంది, టెన్షన్. వాళ్ళని ఎక్కడ వదిలినా ఒక టెన్షన్, తర్వాత వాళ్ళు ఏడుస్తారేమో అన్న ఒక టెన్షన్, ఏడుస్తే ఎలా అని ఒక టెన్షన్, ఎక్కడికైనా కొత్త ప్లేస్ కి తీసుకెళ్లాలంటే దిష్టి తగులుతుందేమో, వేరే ప్లేస్ కదా, ఎలా రియాక్ట్ అవుతారో, ఏమైనా కుడతాయా, అలాంటి ఒక టెన్షన్స్. ఇవన్నీ కామన్ అండి ఒక మదర్ కి. అంటే ఒకవేళ ఇఫ్ యూ ఆల్సో హ్యావ్ ద సేమ్ అంటే అలాగే మీరు అనుకుంటే కనుక అది చాలా కామన్. ఇప్పుడు అంటే మేము ఏదో పెద్ద వేత్తనం కాదు, మా మీద ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు లక్షల మంది ఉన్నారు. కానీ ఎవ్రీ ప్రెగ్నెన్సీ ఇస్ నాట్ సేమ్ అండ్ ఎవ్రీ మదర్ ఫేస్ చేసే ఇష్యూస్ కూడా డిఫరెంట్. నేను ఎన్నిసార్లు అక్కకి ఫోన్ చేసి అక్క వాడికి ఇలా అవుతుంది ఏమంటారు మీరంటే అది ఏం కాదు రిషి అంటే నౌ షీస్ ఎక్స్పీరియన్స్డ్, షీస్ ఇన్ అ పొజిషన్ టు టెల్ మీ, అంటే నాతో చెప్పగలిగే పొజిషన్ లో దాని ఫస్ట్ ఫోన్ కాల్ ఏమిటక్క ఇలా ఉంది ఏం చేయమంటారు. ఇప్పుడు కోవిడ్ ఉన్న సిచ్యువేషన్ లో మనం తొందరగా రష్ అయిపోయి డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళలేని పరిస్థితి రైట్ నౌ. ముఖ్యంగా నాకు అది ఇబ్బంది ఫేస్ చేసిన ఇబ్బంది ఏంటి అంటే పాలు, బ్రెస్ట్ ఫీడింగ్. చాలా అది నేను యాక్చువల్గా నాకు ఇంటర్వ్యూ కూడా ఇచ్చాను, బ్రెస్ట్ ఫీడింగ్కి సంబంధించి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను, లాంగ్ ఇంటర్వ్యూ, 1 hour ఇంటర్వ్యూ. అది ఎప్పుడైనా అంటే వీలైతే చూడండి. ఇక్కడ ఏం జరిగిందంటే అక్కకి ఏమంటారు మిల్క్ వచ్చేది, శ్రేయాంష్కి లాచ్ చేయడం వచ్చేది కాదు. ఇక్కడ నాకేమైందంటే వాడికి లాచ్ చేయడం వచ్చేది, నాకు మిల్క్ వచ్చేది కాదు బికాస్ ఆఫ్ ద బ్లడ్ లాస్ ఉంటే డెఫినెట్ గా మిల్క్ ప్రొడక్షన్ కొంచెం తక్కువ ఉంటుంది అన్నారట. సో అందుకంటే వాళ్ళు ల్యాచ్ చేసినా కూడా వాళ్ళ ల్యాచ్ ప్రాపర్ ఉంది, బట్ శ్రేయాంష్ ల్యాచ్ ఏంటంటే కరెక్ట్ గా ఉండేది కాదు. నాకేమో పాలు వచ్చేవి కానీ ల్యాచ్ సరిగ్గా ఉండేది కాదు. అమ్మో అసలు ఒక డిప్రెషన్ ఫార్ములా ఇవ్వాలని ఉండేది కాదు, వాడికేమో ల్యాచ్ చేయాలని వచ్చేది కాదు. వెయిట్ ఏమో పెరగాలి, వెయిట్ ఏమో పెరగట్లేదు పిల్లలు. అసలు డాక్టర్ ఏమో వెయిట్ పెరగాలి అన్నారు. ఎట్లా వెయిట్ పెరగాలి? సరే డెఫినెట్గా ఫస్ట్ 15-20 days మేము కూడా ఆన్ అండ్ ఆఫ్ లైక్ ఫార్ములా అప్పుడప్పుడు ఇచ్చాము. అట్ ద సేమ్ టైం గంటలు 4 hours ఒకరోజు కూర్చున్నాను నేను ఇలా పట్టుకొని బ్రెస్ట్ ఫీడింగ్కి. చాలా డేస్ ఉన్నాయండి. మనందరం కూడా, మీరు చూస్తున్న వాళ్ళు కూడా, మనందరం కూడా పిల్లల్ని బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో ఫస్ట్ 5-6 months మా ఫ్రెండ్స్ ఎంతమంది నాకు చెప్పారంటే ఏడ్చేవాళ్ళు. ఎందుకు ఏడుస్తారో తెలియదు. ఇప్పుడు తను చెప్పినట్టు వై వి క్రై వి డోంట్ నో, బట్ మనకి ఏడుపు వస్తుంది. ఇప్పటికీ కూడా అప్పుడప్పుడు ఏదైనా హార్మోనల్ చేంజెస్ ఏమన్నా వస్తాయో ఏమో తెలియదు, అప్పుడప్పుడు ఏడుపు వస్తూ ఉంటుంది. ఎందుకు అంటే ఏమో తెలియదు, వి డోంట్ నో. ఎస్, సో ఇలా చాలా. బట్ ఒకటి నా విషయంలో అండ్ స్పెషల్లీ డాక్టర్ జయంతి రెడ్డి గారి విషయంలో అంటే ఆవిడ దగ్గర నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే ఆవిడ ప్రతి పేషెంట్ దగ్గరికి వెళ్ళి షీ మేక్స్ షూర్ దట్ బేబీ హాస్పిటల్లో ఉండగానే చక్కగా పాలు తాగుతున్నాడు అనేది షీ మేక్స్ షూర్. ప్రతి రౌండ్కి వచ్చి ఫస్ట్ బేబీ డెలివరీ అయ్యే రూమ్లోకి వచ్చాక ఆవిడ ఫస్ట్ ఒక రోజు వచ్చి దాదాపు లిటరల్లీ నా దగ్గర అయితే ఆవిడ 40 minutes స్పెండ్ చేశారు. అన్నీ చూసారు బేబీది జాండిస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి. షీ మేడ్ షూర్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అండ్ తను ఇలా ఇవ్వాలి ల్యాచ్ బేబీకి ఇలా ఇవ్వాలి అని చెప్పి లిటరలీ చూపించారు. షీ మేడ్ షూర్ దట్ ద బేబీ ఈస్ లాచింగ్ ప్రాపర్లీ. ఇప్పుడు మరి సిద్ధన్ బట్టలు అవన్నీ ఎలా క్లీన్ చేస్తున్నావు, క్లోత్స్ ఎలా అంటే హైజీన్ ఎలా మెయింటైన్ చేస్తున్నావు? మరి చాలా నీట్ గా ఫస్ట్ థింగ్ వాడిది ఏదైనా సరే ఒకసారి విప్పిన షర్ట్ ఇంకొకసారి వెయ్యొచ్చు అనే థాట్ కూడా తీసేసి, వాడిది ఒకసారి ఏదైనా తీసేసినా కూడా పక్కన పడేసి హాట్ వాటర్ వాష్కి వేసి చాలా నీట్గా అంటే వాడికంటూ సపరేట్గా ఒక వాడిన బట్టలు మూతి తుడిచేవి ప్రతిది కూడా వాడికంటూ సపరేట్ బాస్కెట్ పెట్టి మన వాటితో క్లబ్ చేయకుండా వాడికంటూ అన్నీ సపరేట్గా. ట్రెడిషనల్ గానే మేము పిల్లలకి మాకు కూడా 7 months వరకు ఒక అహల్య అనే ఒక స్నానం చేయించే ఆవిడ వచ్చేవాళ్ళు. సో నూనె పెట్టి మంచిగా మసాజ్ చేసి కాళ్ళు చేతులు అంతా చేసి బాగా స్నానం చేయించి తల స్నానం ఎవ్రీడే అండ్ సాంబ్రాణి అండ్ హాట్ వాటర్ బాత్ వేడి నీళ్ళ అంతా వేడిగా ఉంటాయి అనిపిస్తుంది, బట్ అలాగే చేయించాలంటారు, అందరికీ తెలిసిందే అది. సో అలా స్నానం చేయించేవాళ్ళం చక్కగా. సో ఇప్పుడు ఏంటంటే ప్రాపర్ గా నా ఛానల్లో తనను చూపిద్దాం అనుకున్నాను, తనతో మాట్లాడాలనుకున్నాను. అండ్ నౌ దట్ ఇది కరెక్ట్ టైమ్. సో దట్ ప్రెగ్నెన్సీ గురించి అంటే మేము ఏదైనా మాట్లాడితే మీకు ఉపయోగపడాలి కదా. సో అలా మేము మాట్లాడాము. హోప్ ఇట్ ఈస్ యూస్ఫుల్. అంటే మొత్తం వీడియో చూడాలి, అలా చూస్తే తెలియదు. సో యూ హ్యావ్ టు వాచ్ ద ఎంటైర్ వీడియో. సో నార్మల్ డెలివరీ వర్సెస్ సి సెక్షన్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో డోంట్ వరీ, ఒక మిస్క్యారేజ్ అయినా ఏం పర్వాలేదు, మళ్ళీ ఖచ్చితంగా కన్సీవ్ అవుతారు. అండ్ ఎమోషనల్గా చాలా చేంజెస్ ఉంటాయి. డోంట్ వరీ అబౌట్ ఇట్. డైవర్ట్ యువర్ సెల్ఫ్, ఫిజికల్ యాక్టివిటీలో ఉండండి, అంతా సూపర్ ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ రిషిక. చాలా ఫార్మల్ ఉంది కదా అదే. సో ఇంకోసారి ఇంత ఇంటర్వ్యూ తర్వాత మనం మళ్ళీ ఇంకోసారి కాఫీ తాగక తప్పదు. కాఫీ. ఎస్. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా వాచ్ చేసినందుకు. మృదులతో ముచ్చట్లు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా రిషికాకి మంచి కామెంట్స్ ఇవ్వండి, చూస్తూ ఉంటున్నాను. ఓకే, టాటా, బాయ్ బాయ్.